మరి త్రివిక్రమ్ గారితో కూడా చేశారు కదా కంటిన్యూగా నువ్వే కావాలి మీరు చెప్పిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ చేశారు. నువ్వే త్రివిక్రమ్ గారి డెబ్యూ ఫిల్మ్ చేశారు. మన్మధుడు ఇవన్నీ రైటింగ్ ఆయనే కదా యాక్చువల్గా. నువ్వే కావాలి కూడా ఆయన. అదే అంటున్నాను యాక్చువల్గా. మరి ఇన్ని సినిమాలు కంటిన్యూగా ఆయనతో చేశారు కదా, ఎలా ఉండేది ఆయనతోటి? మొన్న నేను 20 ఏళ్ల తర్వాత నువ్వే తర్వాత అంటే కలిసాం చాలాసార్లు, చాలా ఏమంటారు ప్రమోషన్స్ దానికి. కానీ ఆయన్ని మళ్ళీ అంతసేపు మాట్లాడింది ఇదే ఆఫ్టర్ నువ్వే కావాలి. బట్ అంటే ఇది పెద్ద ఎగ్జాజరేట్ చేసినట్టు ఉంటుందేమో, ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది అనితా చౌదరి. ఆయన వచ్చారు, ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నారు, ఏంటి అనిత గారు ఇట్లాగే ఉంటారా అప్పటి నుంచి ద సేమ్ ఓల్డ్ బ్యూటిఫుల్ అనిత, నన్ను ఏమన్నా మాట్లాడడానికి అవకాశం ఇస్తారా అంటే, నో ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దట్, వాట్ డూ యూ ఈట్, నువ్వు నాకు చెప్పాలా రీజన్ అంటే, అన్న అంతేగాని మనం ఇంకా సినిమా చేయలేదు, నా సినిమాలో చేయలేదు, ఏమి లేదా మీకోటి ఇది అడుగుతానని ఇంత మంచి నాకు ముందే ఇలాగా శ్రేయా నేను ఇద్దరు అయితే అసలు ఇలాగా హీ రిమైన్స్ ద సేమ్ అండి. మేబీ టుడే గడ్డం పెంచాయన మాటల మాదిరి కూడా ఒక పెద్ద గురూజీ అయి ఉంటారు కానీ, బట్ యా ద అవుటర్ ఇదంతా సేమ్ బట్ హీఈస్ ద సేమ్. అంటే యాక్చువల్గా ఆయన సినిమాలు చూస్తే ఇప్పుడు నవ్వుకుంటూ ఉంటాము, ఫుల్ ఆఫ్ హిలేరియస్ అంతా ఉంటుంది. వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, అంతే ఉంటుందా లేకపోతే అక్కడ స్ట్రిక్ట్ గా మాస్టర్ టైప్? ఎందుకంటే నువ్వే కావాలి ఒకటే సినిమా నేను ఆయనతో చేశాను, నువ్వే కావాలి నువ్వే చేశాను కదా, అదే ఆయన డైరెక్షన్ పార్ట్ నేను చూసింది. ఫస్ట్ షాట్ ఇట్ సెల్ఫ్ నేను రాజీవ్ కనకాల, ఆయన నన్ను సినిమాలు పడ్డానికి కూడా ఒకే రీజన్ చెప్పారు, ద హోల్ కస్తూరి టైటిల్ సాంగ్ తప్ప నేను షో చూడలేదు అనిత, ఎందుకంటే అక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారో సాంగ్ లో, మీరు ఎంత చక్కగా నవ్వుతున్నారో, సీరియల్ అంతా ఏడుస్తూనే ఉన్నారు. కాబట్టి నా ఫస్ట్ సినిమాలో మీరు నవ్వించాలి, మిమ్మల్ని చూడగానే నువ్వే చూస్తే మీ క్యారెక్టర్ జీవితాంతం గుర్తుండాలి అంటే, ఆయన ఎంతలా ఈ క్యారెక్టర్ మీద, అది చిన్న పెద్ద క్యారెక్టర్ కాదు, హీ హ్యాడ్ గివెన్ దట్ క్వాలిటీ ఫర్ ఎవ్రీ రోల్. సో మాకేం చెప్పారు ఆయన, ఇది సీను మీరు ఏం చేస్తారు చేసుకోండి అని కెమెరా పెట్టి వదిలేశారు. సో నేను రాజీవ్ కూర్చుని ఇలా చేసి ఇలా ఇంప్రవైజ్ చేసిన సీన్, ఫస్ట్ సీన్ ఏంటంటే రండి మావయ్య గారు, ప్రకాష్ రాజీవ్ చూసి రండి మావయ్య గారు అంట వస్తే నీ మొగుడిని, ఇదంతా మాకు ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. సో ఇట్స్ అ ప్రివిలేజ్. ఆయన ఇప్పుడు ఒక గొప్ప డైరెక్టర్, బట్ కలిసిన కాసేపు హీ మేడ్ మీ ఫీల్ దట్ సేమ్ శ్రీను. ఒరిజినాలిటీ అనేది ఎప్పుడు కూడా రిమైన్స్. బట్ మన స్టేచర్ పెరుగుతుండొచ్చు, తర్వాత మన స్థాయి మారుతుండొచ్చు, కానీ బట్ ఒరిజినాలిటీ చాలా మంది చెప్పారు శ్రీనివాస్ గారిని రీచ్ అవ్వాలి, నేను ఎప్పుడు రీచ్ కూడా అవ్వలేదు, అంటే మనం టచ్ లో ఉండి అంత ఇది లేకపోయినా 50 సంవత్సరాల తర్వాత కలిసినా సరే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద ఆల్వేస్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మీరు ఏమి మారలేదు, అప్పుడు కస్తూరి రోజులు ఎలా ఉన్నారో తర్వాత చూసినా అలాగే ఉంటారు, నువ్వే సినిమాలు అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు కాబట్టి